పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ గారితో ఉన్నాము. జూబ్లీ హిల్స్లో బీజేపీ 3వ స్థానానికే పరిమితం కాబోతుంది అని అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? వాళ్ళు భయపడి ఆ విధంగా అంటున్నారు, కానీ వాస్తవమైనటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ చాలా హెడ్జ్లో ఉంది. మేము గ్యారంటీ గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ భయపడి ఈరోజు అజారుద్దీన్కు ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నారంటే వాళ్ళు భయపడే ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 15 రోజుల ముందే ముఖ్యమంత్రి గారు భయపడి జూబ్లీ హిల్స్లో ఎన్నిక సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా ప్రారంభం చేసినంటే మాతోటి భయపడే వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో గెలవబోతున్నది. అలాగే ఎంఐఎం పార్టీ పోటీ చేయట్లేదు జూబ్లీ హిల్స్లో, ఎట్లా చూస్తారు? ఆడ ఎన్నిక అన్నటువంటిది బీజేపీకి ఎంఐఎంకి ఎన్నిక అన్నటువంటి దాంట్లోనే ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఐఎం నుంచి గతంలో పోటీ చేశాడు. ఇప్పుడు ఎంఐఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క లోపాయకారి కారణంగానే ఈరోజు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్గా ఈరోజు డిక్లేర్ అయ్యిండు. ఈరోజు ఎన్నిక జరుగుతుందంటే ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీకి ప్రధాన పోటీగా నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీసెంట్గా ఒక వేదిక మీద బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పడం జరిగింది. అసలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అనేటువంటిది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తోటి కలిసి పనిచేయలేదు. అదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోటి ఎన్నికల్లో చాలా సందర్భాల్లో కలిసి పనిచేసిరుగా. మేము ఏ రోజు కూడా మేము కలిసి పనిచేసినటువంటిది ఎక్కడన్నా ఉంటే చూపించండి. మేము ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ తోటి కానీ కాంగ్రెస్ తోటి కానీ ఏ రోజు పొత్తు లేకుండా మేము భారతీయ జనతా పార్టీ కొనసాగుతుంది. నిన్న ఒకటేసారి దాదాపు 50 కేంద్రాల్లో పాదయాత్ర చేశారు వినూత్నంగా. ఎలా ఉంది ప్రజల స్పందన జూబ్లీ హిల్స్లో? నేను కూడా వెళ్ళాను ప్రచారానికి, చాలా అద్భుతంగా ఉన్నది. 50 ప్లేస్లలో మేము ప్రచారానికి వెళ్తే ప్రజలందరూ వచ్చి బ్రహ్మరథం పట్టారు. ముస్లిమ్స్ కూడా నేను వెళ్ళినటువంటి ప్రాంతంలో మా దగ్గర నుంచి సీతారాం నాయక్ గారు ఎక్స్ఎంపీఆర్ వస్తే పూలదండలు వేసి స్వాగతం చెప్పారు. ముస్లిం ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్రిపుల్ తలాక్ విషయంలో భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరికి అనుగుణంగా ఈరోజు ముస్లిం మహిళలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి వేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తుంది ఏంటంటే ముస్లింలు బీజేపీకి ఓటేయరు అన్నట్టు చర్చ నడుస్తుంది. వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో 40% ముస్లిమ్స్ ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళలు భారతీయ జనతా పార్టీకి వేయడం కారణంగానే గెలిచింది. ఇక్కడ కూడా ముస్లిం మహిళలు భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఓటేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి మీరే గెలుస్తారని చెప్తున్నారు అంటే మీరు మొదటి స్థానంలో ఉంటారు. మరి 2వ స్థానం 3వ స్థానం కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఏ పార్టీ ఉండబోతుంది? 2వ స్థానం 3వ స్థానం అనేది కాంగ్రెస్ టీఆర్ఎస్ పంచుకోవాల్సిందే. మొదటి స్థానం మాత్రం భారతీయ జనతా పార్టీ.